నేర్చుకుంటున్నావా? కృపతో ఒక్కసారి యేసయ్యా యేసయ్యా తండ్రి సావాసం నీతో చేస్తున్నానయ్యా, నా జీవితాన్ని సరి చేసుకుంటాను ప్రభువా, ఒక మంచి సావాసం కలిగి బతుకుతానయ్యా, ఇక మీద లోకస్తులతో సావాసం చేయను ప్రభువా, లోకస్తులతో సావాసం చేయనయ్యా, నా జీవితాన్ని కట్టుకుంటాను ప్రభువా, సరి చేసుకుంటానయ్యా. ఇదిగో నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడే కదయ్యా, కన్నీరు కార్చినప్పుడే కదయ్యా, అయ్యా యేసయ్యా ఎంతో ఆశీర్వాదం పొందుకోవచ్చు, నేను ఎంతో దీవెనకరంగా ఉండవలసిన నేను ఈరోజు కష్టాలు అనుభవిస్తున్నావయ్యా, దుఃఖం అనుభవిస్తున్నావయ్యా, అనుక్షణం మా గుండెల్లో కన్నీరయ్యా, ఆవేదనయ్యా, అయ్యా ఒక్కసారి నీ కృపయ్యా, నీతో సాహసం చేస్తానయ్యా, మా కన్నీరు చూసేవాడు నీవయ్యా, మా పరిస్థితిని మార్చేవాడు నీవయ్యా. యేసయ్యా అయ్యా నీ కృపణయ్యా, సాహసం కలిగిన జీవితంలో అద్భుతం జరిగినట్లుగా అయ్యా నీ కృపతోనే అనుక్షణము తుది పొందెదను, నీ కృపతోనే యేసయ్యా మా జీవితాన్ని కట్టేవాడు నీవు గనుక నీతో మేము మంచి సావాసం చేస్తే, మంచి నడవడిక నడిస్తే మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు దేవుడు ఒక్కసారి కన్నీరు కడుతున్నా. ఇది దేవుడు మందిరానికి వచ్చాం. సావాసం ఎలాంటిదో తెలుసా? ఇదిగో భూమిని తల్లకిందలు చేస్తాడు దేవుడు. సావాసం కలిగిన జీవితం కలిగి బతికితే అద్భుతం మన జీవితంలో చేస్తాడు. ఆయన ఉంటుకుంటే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు, తోసేసే దేవుడు కాదు, నువ్వు నా మందిరానికి రావద్దే దేవుడు కాదు. ఎక్కడున్నా ఒక్క క్షణమైన నాతో సావాసం చేస్తాడో నేను చూస్తున్న దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసా? లోకులు ఎంత పాపం ఎంత చేసి నువ్వు దేవుడు మందిరానికి వచ్చి విడిచిపెట్టాలని ఆశపడుతున్నావు. ఓ మహిమచంద దిగి వచ్చి నీ కార్యాలు దేవుడు చేయగలిగిన దేవుడు, ఓ శక్తివంతమైన అభిషేకాన్ని కుమ్మరించిన దేవుడు. సావాసం కలిగిన ప్రార్థన చేస్తుంటే సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉంటే, ప్రార్థన ధూపం పైకి వెళ్తూ ఉంటే, ఇదిగో దేవుడు చూసి పరిశుద్ధాత్మను కుమ్మరించి ఇదిగో లోకంలో తిరుగుతున్నా అపవాది కాడెడగదొక్కే దేవుడు, ఓ పరిశుద్ధాత్మ చేత అలంకరిస్తున్న దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన చేయి అయ్యా. సావాసం కలిగిన జీవితం ఒక దైవికంగా ఉపకరించే దేవుడు ప్రభువా, ఆశ్చర్యకరుడా తండ్రి. అయ్యా మా కుటుంబంలో సమాధానం లేదయ్యా, శాంతి లేదయ్యా, ప్రార్థన లేదయ్యా, సావాసం లేదయ్యా, రొట్టె విడిచేది లేదయ్యా, కన్నీరు కార్చేది లేదయ్యా. మా కుటుంబానికి వచ్చి ఒక ఆరాటం కలిగిన, ఒక భక్తి కలిగిన, ఒక విశ్వాసం కలిగిన ఏది మాలో లేదు.
జీవితం పాడైపోయింది. అందుకే మన జీవితాన్ని నష్టపోతున్నాం. అందుకే మన జీవితంలో, మన మందిరాల్లో అందుకే బాధ నమ్మకం. ఒక మంచి సావాసం కలిగి ఉండమ్మా. మనుషులతో కాదు, లోకస్తులతో కాదు,